వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకం అన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేటలో లోటస్ మెన్స్ ఉమెన్ బ్యూటీ పార్లర్ ప్రారంభం. వాడపల్లిలో ఘనంగా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన. ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ క్యాంపు కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన 23,38,000 రూపాయల చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన 23,38,000 రూపాయల చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓకే సార్. తీసుకున్న వాళ్ళు అట్నే ఉండండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసానిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చెత్త చాటుదామని పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసానిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలోనే మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట క్లబ్బులు, ఇసుక, గంజాయి, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా కోదాడ నియోజకవర్గంను మార్చిన ఘనత ఉత్తమ్ కుమార్ దంపతులదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారంతో సంబంధం లేకుండా గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా సిద్ధం చేసుకోవాలని, కేసీఆర్ హయాంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు. కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేశారనే అంశాలను ఇప్పటి నుండే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో కోదాడలో మెజార్టీ సీట్లు గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు నయీం, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, నర్సిరెడ్డి, జానకి రామాచారి, భూపాల్ రెడ్డి, నాయకులు సురేష్ నాయుడు, మద్ది మధుసూదన్ రెడ్డి, ఇమ్రాన్ ఖాన్, కర్ల సుందర్ బాబు, కౌన్సిలర్లు లలిత, రామారావు, వెంకట్, చంద్రశేఖర్, నియోజకవర్గ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, గంజా వ్యాపారం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టపు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోగతి ఏంది, పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు పెట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా, ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా చర్చా చెదారంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాల్లో లోపడుతూ ఉంది. ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి, ఆ చెత్త తీసే నాదుడు లేడు. ఇవాళ యూరియా దొరకట్లేదు రైతాంగానికి. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ్ళ చేతుల బాధ తప్పిపోయింది, చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది, లాఠీ చార్జీల బాధ తప్పిపోయింది. పోలీసు వాళ్ళతోనే రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతాలు 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో చూసాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలకు సైతం మందు కట్టలు పంపించారు. కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. పంట పండించే రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు. అయ్యాల మేము నాట్లప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంధు చేసే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 18 నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి, ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఇచ్చిన హామీలను విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ల గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి భవిష్యత్తులో జరగబోయే జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజు పెదవి విప్పట్లేదు.
సూర్యాపేటలో నిర్మలా చర్చ్ ఎదురుగా హోటల్ గ్రాండ్, బాలాజీ రోడ్డులో లోటస్ బ్యూటీ పార్లర్, లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ను సోమవారం నాడు నిర్వాహకులు తాళ్లపల్లి రచన, జ్యోతిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నందు పురుషులకు ఆధునిక పద్ధతిలో హెయిర్ డ్రెస్సింగ్ చేయబడుతుందని చెప్పారు. సూర్యాపేటలో నిర్మలా చర్చ్ ఎదురుగా హోటల్ గ్రాండ్, బాలాజీ రోడ్డులో లోటస్ బ్యూటీ పార్లర్, లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ను సోమవారం నాడు నిర్వాహకులు తాళ్లపల్లి రచన, జ్యోతిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నందు పురుషులకు ఆధునిక పద్ధతిలో హెయిర్ డ్రెస్సింగ్ చేయబడుతుందని చెప్పారు. యూపీకి చెందిన శిక్షణ పొందిన ముజీబ్ ఆధ్వర్యంలో పురుషులకు సెలూన్ నిర్వహించబడుతుందని వారు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా హైడ్రా ఫేషియల్ మేకప్, వెడ్డింగ్ మేకప్ చేయబడతాయని, ఆషాఢ మాసం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా మెహందీ డిజైన్లు చేయబడతాయని వారు తెలిపారు. మహిళల బ్యూటీ పార్లర్లో 10 సంవత్సరాల అనుభవం కలిగిన డిజైనర్ల వారి ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తాళ్లపల్లి రచన, తాళ్లపల్లి జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, ముజీబ్, నాని, ఎర్రంశెట్టి ఉపేందర్, గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. Camera side open it. One more. Kalyan smile. One more ready. Okay, cut it. Cut it and claps. Cut it. What's the side? अच्छा Ready, smile. One more. Okay. Middle lo now. Right. Ala pattukondi chudu. Right. Ready, camera side, smile. Chin down. Open teeth. Okay, cut it. Claps. Okay, rotation. Left hand. Right. అదొకటి జోద కన్ను కట్ చేస్తావా? రెడీ? కొంచెం సార్ కొంచెం వెనక్కి కెమెరా. రైట్. రెడీ? ఓపెన్ టీత్. జోద స్మైల్. ఇట్ చేయాలి ఓపెన్ టీత్తో. వన్ మోర్ ఓపెన్ టీత్ ఫుల్గా నవ్వాలి. రైట్, కట్ చేసి క్లాప్స్. బాయ్స్కి వచ్చేసి మనకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి. హెయిర్ హైలైట్స్ ఇస్తున్నాము, హెయిర్ కలర్ చేస్తున్నాము, స్ట్రైట్నింగ్ ఇస్తున్నాము. సో చాలా డిఫరెంట్ స్టైల్స్లో హెయిర్ స్టైల్స్ చేస్తున్నాము. సో ఇవే కాకుండా ఇంకా మనం వెడ్డింగ్స్, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కి మేకప్లకు వెళ్తున్నాము. జెంట్స్కి, లేడీస్కి అందరికీ మనం మేకప్ కూడా చేస్తున్నాము. సో ఈ ఆఫర్ని మీరందరూ 10 రోజులు ఇట్లా ఆఫర్లు ఉంటున్నాయి. 10 రోజులు మీరు మంచిగా ఉపయోగించుకోగలరని మనం చేస్తున్నాము. సూర్యాపేట పట్టణ ప్రజలందరూ ఈ ఆఫర్ని సద్వినియోగించుకోగలరని మనం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు జ్యోతి. ఇక్కడ సూర్యాపేట పట్టణంలో మేము లోటస్ అనే నేమ్తో యూనిసెక్స్ ప్రొఫెషనల్స్. మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఇక్కడ హైడ్రా ఫేషియల్ ఉంటుంది, నెయిల్ ఆర్ట్ ఉంటుంది, అండ్ యూపీ వాళ్ళ స్టాఫ్తో జెంట్స్కి మంచి సర్వీస్ ఇప్పిస్తున్నాము. ఓపెనింగ్ సందర్భంగా 10 రోజుల వరకు మనకు 30% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో సర్వీసెస్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నాము.
సో ఈ ఆఫర్ని సూర్యాపేట పట్టణ ప్రజలందరూ వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నమస్తే అండి అని చెప్పి నా పేరు అని చెప్పేసి. నమస్తే అండి అందరికీ. నా పేరు రచన. మేము ఇక్కడ సూర్యాపేటలో కొత్తగా సలూన్ ఓపెన్ చేసాము, యూనిసెక్స్ సలూన్. మెన్స్కి లేడీస్కి సపరేట్గా స్టాఫ్ ఉంటారు, సపరేట్గా సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్, బాలాజీ లైన్. ప్రారంభించిన సందర్భంగా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి సలూన్ని విజిట్ చేసి ఆ ఆఫర్స్ అన్ని తెలుసుకొని వినియోగించుకోగలరు. ఇక్కడ మా ప్రత్యేకతలు వచ్చేసి హైడ్రా ఫేషియల్, నెయిల్ ఆర్ట్, మెన్స్కి కూడా యూపీ నుంచి స్టాఫ్ తెప్పించాము. అక్కడ స్పా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. హెయిర్ కలర్స్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వాడపల్లి గ్రామంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భువనగిరి భాస్కర్ రావు చేతుల మీదుగా మాదిగ జాతి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వాడపల్లి గ్రామంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భువనగిరి భాస్కర్ రావు చేతుల మీదుగా మాదిగ జాతి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు వట్టెపు మధు మాట్లాడుతూ మాదిగ జాతి కోసం హర్షణీయాంశాలు కృషి చేస్తూ మాదిగ జాతి అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలకు సమాజ ఉద్యమాలకు పురుడు పోసిన ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. అదేవిధంగా ఇంతటి మహాయాత్ర కార్యక్రమానికి తలపెడుతూ దేశ చరిత్రలో జాతి కోసం పాటుపడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఇదే రోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ భువనగిరి భాస్కర్ రావు, గంధం దాస్, పేరుపొంగ సుధాకర్ రావు, సూరి, భువనగిరి రాజేష్, వెంకయ్య, ఉపాధ్యక్షులు జిల్లా ప్రభుదాస్, మోహన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం. రైట్ రైట్ దానికి ఏం కాదు. జై మాదిగ, జై మాదిగ, జై. ఈ రోజు వాడపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవం మందకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. వాడపల్లి గ్రామంలో మాదిగ సోదరులు, మా మాజీ సర్పంచ్ భాస్కర్ గారి చేతులుగా, వార్డు నెంబర్ల చేతులుగా ఎగరవేయడం జరిగింది. ఈ 31 సంవత్సరం అల్పెరగని పోరాటం మందకృష్ణ మాదిగ గారు చేయడం జరిగింది. దానికి ఫలితం ఏంటంటే మా మాదిగలకి ఎస్సీ రిజర్వేషన్ జరగటం జరిగింది. కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి జాతి కోసం అల్పెరగని పోరాటం ఎన్నో కేసులు ఇబ్బందులు పాలైనా కానీ జాతి కోసం వెనకడుగేయకుండా ముందుండి జాతికి రిజర్వేషన్ పోరాటాల ఫలాలు ముందుకు ఒప్పచెప్పడం జరిగింది. ఆ ఫలాలు కూడా మన జాతికి ఇప్పుడు 31 సంవత్సరాల ఉద్యమంలో వచ్చింది కాబట్టి సంతోషంగా ఊరున జెండాలు ఎగిరేయటం జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే
ఈ జాతి కోసం 30 పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులు గమనించాల్సింది ఏంటంటే మా మాదిగ జాతికే కాదు, బీసీ ఎస్సీ మైనార్టీల కోసం కూడా మందకృష్ణ పోరాటం చేయడం జరిగింది. ఒక ఎంఆర్పిఎస్ అని పోరాటం మొదలుపెట్టి 30 సంవత్సరాల నుంచి మా మాదిగ జాతికే కాకుండా బీసీలకు మైనార్టీలకు ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటూ జాతిని ముందు నడిపిస్తూ ప్రతి ఒక్క పేదలకు అండగా ఉంటూ ముందుకు నడిపిన ఈ ఎంఆర్పిఎస్ జెండాకి మేము సంతోషంగా ఈ వాడపల్లిలో జరుపుకోవడం జరిగింది. దానికి ముందు సహకారం గంధం దాసు గారు, భువనగిరి భాస్కరరావు గారు, మా వెంకన్న, ఒట్టెపు రవి గారు ఇంకా ఉన్నారు. అందరూ కలిసి చేయటం జరిగింది. నాకు సంతోషకరం ఏంటంటే మా అక్కలు అందరూ కలిసి వచ్చి పాల్గొండి మా చేయడం జరిగింది. వాళ్ళకి సన్మానం చేద్దామని నిర్ణయించుకున్న దానికి సహకారం గంధం దాసు గారు, భువనగిరి భాస్కర్ గారి సహకారంతో వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతున్నది. అది సంతోషకరం. అందరూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామ సర్వే నెంబర్ 52లోని తమ వ్యవసాయ భూములకు అప్పటి ప్రభుత్వం ధరణిలో పాత పట్టాదారు బుక్కులు జారీ చేశారని, కానీ పాత పాస్బుక్ స్థానంలో కొత్త ఈ పాస్బుక్కులు ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామ సర్వే నెంబర్ 52లోని తమ వ్యవసాయ భూములకు అప్పటి ప్రభుత్వం ధరణిలో పాత పట్టాదారు బుక్కులు జారీ చేశారని, కానీ పాత పాస్బుక్ స్థానంలో కొత్త ఈ పాస్బుక్లు ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. వజినేపల్లి సర్వే నెంబర్ 52 మరియు నెమలిపూరి సర్వే నెంబర్ 318 ఓవర్లాప్ అవుతున్నాయని, ఈ వివాదం పరిష్కరించబడిన తర్వాత మాత్రమే పట్టాదార్ పాస్బుక్లు ఇస్తారని రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు తమకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. ఆనాటి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సెంటర్ సర్వే ఆఫీస్ వారి నుండి సంబంధిత రికార్డులు తెప్పించి పరిశీలించి ఆ 2 గ్రామాల సరిహద్దు వివాదం పరిష్కరించుకొని ఉండుటకు 1962-67 మధ్యకాలంలో ట్రావెల్ సర్వే నిర్వహించి భూమి మీద సరిహద్దు రాళ్లు కూడా ఏర్పరచాలని తదుపరి ఆనాటి జాయింట్ కలెక్టర్ 2018లో సూచించిన సవరణ ప్రతిపాదన ప్రకారం ట్రావెల్ సర్వే డేటాకు అనుగుణంగా ఉన్నాయని గుర్తించారని, దానికి అనుగుణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీటీఏఎల్ఆర్ యాక్ట్ 1317F సెక్షన్ 90-91 వజినేపల్లి నెమలిపురి భూ సమస్యను పరిష్కరించాలని కోరాయని, అంతేకాకుండా హైకోర్టు పిటిషన్ 29-322 ఆఫ్ 2018లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా 1967 సంవత్సరంలోనే 2 గ్రామాల మధ్య స్పష్టమైన సరిహద్దులు ఏర్పరిచారని, దీనికి అంగీకరించారని, దీంతో సరిహద్దు వివాదం పరిష్కరించబడిందని, కానీ వజినేపల్లి గ్రామ రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో పట్టాదారు కొత్తవి పాసు పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వడం లేదని పలుమార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగి తమ సమస్యను పరిష్కరించాలని గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని, ఈ సమస్య పరిష్కారం కొరకు తిరిగి పలువురు బాధితులు కూడా చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించి తమకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసి తన సమస్యను పరిష్కరించాలని కోరారు.
పొలం పెడితే బ్యాంకులో ఏదైనా అరుడు మాఫీలని అవన్నీ ఏమి ఇస్తారు సార్. ఇప్పుడు మరి అసలు ఏమైనా వచ్చాయి దయతో మా పాస్బుక్లు మాకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించాలి. ఉన్నారు మా పరిస్థితులు బాగలేదు సార్. పొట్ట చీరలు పట్టుకుని పిల్లగాళ్ళకి కానీ ఆపరేషన్ చేయించినాం సార్. ఏం సుఖం లేదు సార్. అప్పుడేమో 3 ఎకరాలు భూమి వస్తుంది. ఇంకా ఇద్దరు పిల్లగాళ్ళ సరే దాన్ని నేను చింతలపాలెం మండలం. మేము ప్యాస్ బొక్కుల కోసం తిరుగుతున్నాం సార్. కొత్త బొక్కుల కోసం ఈ మోకనగా ఎప్పుడు తిప్పుతూనే ఉన్నాడు మా కలెక్టర్ గారు అని చెప్పి మేము తిరుగుతున్న బొక్కుల కోసం కొత్త బొక్కుల కోసం వచ్చాం సార్. పొట్ట తిప్పలతో మేము కూలీని చేసి బతికోవాలం సార్. పాత బొక్కులు ఉన్నాయి. ఎంతమంది పాత బొక్కులు ఉన్నాయి. ఆ బొక్కులు చూసి కూడా మమ్మల్ని దయగలి చేయట్లేదు సార్ కలెక్టర్ గారు. మాకు కనీసం మాకు కొత్త బొక్కులు ఇవ్వాలని మేము తిరుగుతున్నాం సార్. మానవ వెంకటేశ్వర. గ్యాస్ బుక్లు మా ఇక్కడ రావట్లేదు. కొత్త బుక్లు దీన్ని తీసుకోకుండా దేనికి పనికిరాదు అంటున్నారు సార్. చింతలపాలెం మండలం గాంధీనగర్ తండ వదినపల్లి తొండపాడు వదినపల్లి శివారంలో మా పొలాలు మాకు ఇచ్చారు. అప్పుడు ఆపరేషన్ చేసుకొని సాగు చేసుకొని పండించుకోండి అని అప్పుడు ఇచ్చారు మాకు. ఆపరేషన్ చేసినప్పుడు ఆ పొలాలు ఇప్పుడు మొన్నటి దాకా ఈ పట్టాల మీద అన్ని వచ్చినాయి. లోన్లు వచ్చినాయి, మనకి రుణమాఫీలు వచ్చినాయి, అన్ని తిన్నాం దీని మీద. ఇప్పుడు మన కేసీఆర్ గారు మార్చిన పట్టాలప్పుడు మారుస్తామని చెప్పారు. ఈ పట్టాలు తీసి మాకు పట్టాలు ఇస్తామన్నారు. ఆ పట్టాలు రావట్లేదు సార్. ఇప్పుడు తిరుగుతున్నాం 4 సంవత్సరాల నుంచి. ఇక్కడ రావటం వారానికి పోవటం, రావటం వారానికి పోవటం, ఛార్జీలు డబ్బులు లేవు సార్. దీని మీద ఏం రావట్లేదు సార్. మాకు ఒక మనిషికి 3 ఎకరాలు ఇచ్చారు. ఆపరేషన్ చేయించుకున్నాం సార్. ఇద్దరు పిల్లల మీద గవర్నమెంట్ ఇచ్చారు. మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు భూమి ఇస్తామని రాసి ఇచ్చారు. అప్పుడు ఈ ఛానల్ వరకు బాగానే నడిచినాయి సార్. ఇప్పుడు అవి నడవట్లేదు. మాకేం అడిగినా అక్కడ బ్యాంకులో ఏది తీసుకోవట్లేదు. ఇక్కడే వస్తుంటే సార్ గారు పట్టించుకోవట్లేదు. వారానికి ఒకసారి సోమవారం వస్తూనే ఉన్నాం సార్. ఎన్నిసార్లు తిరిగాం సార్. ఛార్జీ కూడా డబ్బులు అయిపోయినాం. ఈ దీంతో పాటు ఈ పట్టాలు వచ్చిన వాళ్ళు సగం మంది చచ్చిపోయారు, సగం మంది పచ్చివేతాలు వచ్చిపోయారు. ఇది ఏడో ఒక 4-5 మిగిలాం సార్. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పిల్లగాడు ఉన్నారు. వాళ్ళకేం తెలుసు. మేము వస్తున్నాం పెద్ద మనిషిని తీసుకొని, కానీ దేనికి అవకాశం రావట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా 100 సారి వచ్చి ఉంటాం సార్. మేము ఏం కావట్లేదు సార్. ఏమంటారు ఏదో తారీఖు మీరు రాండి, ఏదో తారీఖు అంటారు సార్. మాకేం తెలియదు, సరిగా చదువు రాదు. ఏదో మీరు చెప్పినట్టు మేము చెప్పడం వస్తాం, ఆయన చెప్పినట్టు పోతాం. టాటా ఎక్కించుకొని వస్తాం, బస్సుకు వస్తాం. నిన్న ఒక మనిషి పోయా సార్, చెయ్యి ఇరిగిపోయింది సార్. మా తోటి కూడా గాజులు పగిలి బస్సుకి కూడా ఇరుకు అవుతుంది సార్. ఏడ ఎక్కనిస్తున్నారు. ముసలి వాళ్ళకి మా బొట్టోళ్ళకి తొక్కేసి పిల్లగాళ్ళు చిన్న వాళ్ళు ఎక్కిపోతున్నారు. అక్కడ ఎక్కితే ఎక్కుతుంటే దాంట్లో సీటు దొరకట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం పట్టాలు ఇప్పిస్తే మీరు దయ ఉంచి బతికినంత కాలం బతుకుతుంది సార్. మీరు దయ ఉంచండి సార్. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. 2 విలేజ్ల మధ్యలో ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారం చేయడానికి అన్ని రకాల అనుమతులు
ఈరోజు మన జిల్లా అధికారులకి వచ్చి ఉన్నాయండి. దానిని ఇంప్లిమెంట్ చేసి మాకు కొత్త పాస్బుక్లు ఈ పాస్బుక్లు అనేది ఇచ్చి రిజిస్ట్రేషన్కి కూడా అప్పుడు ధరణిలో బ్యాన్ చేసి ఉన్నారు, లాక్ చేసి ఉన్నారు. దాన్ని కూడా క్లియర్ చేసి మా భూములు మేము ఎంజాయ్ చేసేదానికి మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాం. అంటే ఏ గ్రామాలు ఉన్నాయి, మీ ప్రాబ్లం ఏంది అసలు పరిస్థితి ఏమంటున్నారు అధికారులు? మా ల్యాండ్ వచ్చి వజనేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 52లో ఉందండి. మా ప్రక్కన ఉన్నటువంటి విలేజ్ నెమలిపూరి విలేజ్, దాంట్లో 318 అనే సర్వే నంబర్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. ఈ రెండు విలేజ్ల మధ్యలో సరిహద్దు వివాదం ఉందని చెప్పేసి మాకు పాస్బుక్లు నిరాకరించారు అప్పుడు 2014-15లో. అయితే ఆ వివాదం అంతా పరిష్కారం అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మేము ఆ పట్టాదారు పాస్బుక్ల కోసం అడిగాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ప్రతిస్పందించారు. రేపు 14వ తారీఖున మేము మీకు ఒక డేట్ ఇస్తామని అన్నారు. మేము మీ పత్రికాముఖంగా కలెక్టర్ గారికి, ప్రభుత్వం వారికి, తెలంగాణ ప్రభుత్వం వారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరేం పేరు సార్? నా పేరు విజయ్ కుమార్. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ రంగు దినోత్సవాన్ని ట్రినిటీ విద్యా సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో చాక్లెట్ రంగులో ఉన్న చామగడ్డ, బ్రౌన్ రైస్, బెల్లం, కందులు, రాగులు, ఖర్జూర పండ్లు, తేనె, బ్రౌన్ బ్రెడ్, ప్లమ్, కేకులతో పాటు వివిధ రకాల చాక్లెట్లు, చాక్లెట్ డ్రింక్స్, చాక్లెట్ చాకోస్, చాక్లెట్ కాఫీ, చాక్లెట్ ఐస్ క్రీమ్ను ప్రదర్శించి వాటి యొక్క వివరాలు విద్యార్థులకు ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల వివరించారు. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ రంగు దినోత్సవాన్ని ట్రినిటీ విద్యా సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో చాక్లెట్ రంగులో ఉన్న చామగడ్డ, బ్రౌన్ రైస్, బెల్లం, కందులు, రాగులు, ఖర్జూర పండ్లు, తేనె, బ్రౌన్ బ్రెడ్, ప్లమ్, కేకులతో పాటు వివిధ రకాల చాక్లెట్లు, చాక్లెట్ డ్రింక్స్, చాక్లెట్ చాకోస్, చాక్లెట్ కాఫీ, చాక్లెట్ ఐస్ క్రీమ్లను ప్రదర్శించి వాటి యొక్క వివరాలు విద్యార్థులకు ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల వివరిస్తూ చాక్లెట్ కోకో గింజల నుండి తయారవుతుందని, వీటిలో ఉండే యాంటీ ఆక్సైడ్ శరీరానికి మేలని, అవి తినడం వలన శరీరం, బుద్ధి ఏకాగ్రతతో ఉంటుందని, చాక్లెట్లు పిల్లల నుంచి పండు ముసలి వరకు ఇష్టంగా ప్రపంచ ప్రజలు తినే పదార్థమని, ఈ మధ్య హాట్ కేక్, హాట్ ఐస్ క్రీంలపై చాక్లెట్ పూత ఉంటుందని, కానీ చాక్లెట్లను మితంగా వారానికి ఒకసారి తినడం వలన లాభాలు ఉంటాయని, పిల్లలు చాక్లెట్లు తిని నోరు కడగని ఎడల దంతాలపై దుష్ప్రభావం ఉంటుందని, కావున తప్పనిసరి చాక్లెట్ తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు రిబ్బన్ విప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ సమన్వయకర్త, సంయుక్త ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూర్యాపేట వినయ్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న మాదిగ మరియు ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పల్లెర్ల సుధాకర్ మాదిగ మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూర్యాపేట వినయ్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న మాదిగ మరియు ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పల్లెర్ల సుధాకర్ మాదిగ మాట్లాడారు.
కొంచెం జరిగాయి అన్న 60 ఏళ్ళు 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని ఈరోజు మందకృష్ణ మాదిగ గారు పూర్తి చేసుకున్నందుకు, అలాగే పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు సూర్యాపేట జిల్లా తరఫున తెలియపరుస్తున్నాం. మిత్రులారా, మాదిగ ప్రజాప్రతినిధులు ఏ పార్టీలలో ఉన్నా జాతికి సహకరించి జాతిని ముందుకు నడిపించినందుకు వాళ్ళకు కూడా సూర్యాపేట జిల్లా తరఫున మాదిగ ప్రజాప్రతినిధులు కూడా మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఆగమైనాయి, ఎంతమంది జైలు పాలయ్యారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డరు ఈ 30 ఏళ్ళలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. ఈరోజు BHPS 4,000 నుంచి 6,000 తీసుకోబోతుంది. అది ఒక్క నెలలోనే ఒక 6,000 రాబోతున్నాయి. ఎందుకనంటే ఆ పోరాటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి BHPS పక్షాన ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దానికి కారణం MRPS మందకృష్ణ మాదిగ గారు అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, మరి ఈరోజు మేము ఎక్కడో ఉన్న వికలాంగులని తీసుకొచ్చి 50 రూపాయలు ఉన్న పెన్షన్ని కూడా మరి ఈరోజు మాకు 4,016 సాధించి పెట్టింది మందకృష్ణ మాదిగ గారు MRPS అని కూడా ఈ సభాముఖంగా మీ అందరు కూడా గుర్తు చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో మందకృష్ణ మాదిగ గారు అణగారిన కులాల పట్ల ఎన్నో కార్యక్రమాలు, పోరాటాల ద్వారా నిర్వహించి MRPSకు, BHPSకు ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది మందకృష్ణ మాదిగ గారు MRPS పోరాట పక్షం అని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా కూడా మాదిగల హక్కులకే కాకుండా సమాజంలో ఉండే రుగ్మతుల కొరకు కూడా పోరాడిన వ్యక్తి. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రిజర్వేషన్ పోరాట సమితికి స్థాపించి 31 సంవత్సరం మొదలవుతుంది. అందరూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇదే రోజున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్దలందరూ గౌరవించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం, తర్వాత కృష్ణ మాదిగ గారి పుట్టినరోజు పండుగ. ఈ సందర్భాన్ని పండుగ పుట్టినరోజు అనేది ఒకటి. కృష్ణ మాదిగ ముందు పుట్టాడు, తర్వాత ఆయన 30 ఏళ్ల తర్వాత మొదలై 30 సంవత్సరాలు ఉద్యమాన్ని చేసిండు. అంటే ఇప్పుడు ఆయనకు 60 ఏండ్లు. ఆయన జీవితం అంతా ఈ జాతికి త్యాగం చేశాడు. జాతి వాళ్ళకి అందరికీ తెలియాల్సిందంటే, ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి మాదిగలకు మాత్రమే చేసిన సర్వీస్ కాదది. ఈ జాతి, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరికీ కూడా ఒక్కొక్కరికి ఏంటి వికలాంగుల హక్కుల పోరాటం చేయాలని, అందుకు ఈ సమాజం, నిజం చెప్పాలంటే ఈ సమాజం 30 ఏళ్లలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు అందరినీ ఏకం చేసి అందరితోటి ఒప్పించి ఒక్క మాల వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. వర్గీకరణం అన్ని కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా సహకరించి చేస్తేనే ఈనాడు పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది, వర్గీకరణ జరగడం జరిగిందనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. MRPS రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చేసిన పోరాటాలు, ఉద్యమాలు, అమరుల త్యాగాల మూలంగా ABC వర్గీకరణ సాధించామని MRPS జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు ABC వర్గీకరణ చేయడం హర్షణీయమని అన్నారు.
ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చేసిన పోరాటాలు, ఉద్యమాలు, అమరుల త్యాగాల మూలంగా ఏబీసీ వర్గీకరణ సాధించామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు ఏబీసీ వర్గీకరణ చేయడం హర్షణీయమని అన్నారు. మరి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లాలో మరి అలా జెండా ఆవిష్కరణ చేసుకొని జెండా పండుగ చేసుకొని 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న మేడి పాపన్న గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతోమంది అమరవీరులై మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవడం సందర్భంగా శుభ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు ఎంఆర్పీఎస్ జెండా పండుగ చేసుకోవడం విశేషం. మరి మాదిగలంతా కూడా ఐక్యతతో పోరాడి ఈరోజు తెలంగాణలో ఏబీసీడీ వర్గీకరణ చేసుకున్నట్టే మరి మనం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా దేశమంతటా కూడా ఏబీసీడీ వర్గీకరణ కావాలంటే అందరం కూడా ఐక్యతతోటి మరి అవతల రాష్ట్రాలకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎన్నో పోరాటాల తర్వాత ఈరోజు ఈ 2025న మనకి ఏబీసీడీ వర్గీకరణ అయినందువలన మరి మనకు రేపు రాజకీయం కానీ, ఉద్యోగపరం కానీ, వ్యాపార పరం కానీ ఏబీసీడీ వర్గీకరణ మరి ఎవరైతే జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎక్కువైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ లాభం జరిగే విధంగా ఉంటుంది. దానికే అనుగుణంగా ఉండాలని చెప్పేసి మనం ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది. ఇది 30 ఏళ్ల నుంచి మరి సుదీర్ఘంగా మాదిగలంతా కూడా ఐక్యతతో పోరాటం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక ముందు కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా మనం అంతా ఐక్యతతోటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాదిగలంతా ఐక్యతతోటి ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ జెండా పండుగను చేసుకుంటడం జరుగుతుంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ప్రకటించడం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా సభలో ఈ ప్రవేశపెట్టి అమలు చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇట్లాంటి ఐక్యతతోటి మాదిగలు మొత్తం ఐక్యతతోటి ఈ రాబోయే ఎలక్షన్లలో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. హెడ్లైన్స్ మరోసారి. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకం అన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేటలో లోటస్ మెన్స్ ఉమెన్ బ్యూటీ పార్లర్ ప్రారంభం. వాడపల్లిలో ఘనంగా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన. ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.